హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుగుకి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాము. తెలంగాణలో భక్త కవులలో ప్రముఖుడు. పాల్కురికి, పోతన, తెలగన, అద్దంకి గంగాధరుడు. కరెక్ట్ ఆన్సర్ పోతన. కోడెమొక్కుల కొలువు అని ఏ దేవుణ్ణి పిలుస్తారు? కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, భద్రాద్రి ఆమన్న, ధర్మపురి నరసన్న. కరెక్ట్ ఆన్సర్ వేములవాడ రాజన్న. తెలంగాణలో అతిపెద్ద చర్చి ఎక్కడ కలదు? కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మెదక్. కరెక్ట్ ఆన్సర్ మెదక్. ఆదివాసీల పోరాట యోధుడు ఎవరు? నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి, కుమురం భీం, మియాన్ సాహెబ్. కరెక్ట్ ఆన్సర్ కుమురం భీం. నల్ల బంగారం అని దేనిని పిలుస్తారు? వెండి, రాగి, కంచు, బొగ్గు. కరెక్ట్ ఆన్సర్ బొగ్గు. పేరిణి శివతాండవం ఏ రాష్ట్రానికి చెందింది? ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒరిస్సా, తెలంగాణ. కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ. పరమానందయ్య శిష్యులు వాగులో దేనిని ముంచారు? బిందె, గోవు, మండుతున్న కట్టె, త్రాడు. కరెక్ట్ ఆన్సర్ మండుతున్న కట్టె. గజాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన వాడు? కుమారస్వామి, వినాయకుడు, పరమశివుడు, విష్ణువు. కరెక్ట్ ఆన్సర్ పరమశివుడు. పార్వతి వినాయకుడిని ఏ పిండితో తయారు చేసింది? నలుగు పిండి, గోధుమ పిండి, వరిపిండి, పెసరపిండి. కరెక్ట్ ఆన్సర్ నలుగు పిండి. ముగ్ధల పురాణం ప్రకారం వినాయకుడిని ఎన్ని రూపాల్లో పూజిస్తారు? 20, 32, 25, 36. కరెక్ట్ ఆన్సర్ 32. జాతీయ సమైక్యతకు నిదర్శనం అయిన పండుగ? సంక్రాంతి, శ్రీరామనవమి, వినాయక చవితి, ఉగాది. కరెక్ట్ ఆన్సర్ వినాయక చవితి. చైతన్య స్రవంతి గేయాలు రాసిన వారు? దాశరథి, సినారె, రావెళ్ళ వెంకటరామారావు, అందెశ్రీ. కరెక్ట్ ఆన్సర్ రావెళ్ళ వెంకటరామారావు. ముస్లింలు తమ సంపదపై ఒక లెక్క ప్రకారం ఇచ్చే దాన ధర్మాలను ఏమంటారు? ఈద్, ఫసలి, జకాత్, మొహావిరా. కరెక్ట్ ఆన్సర్ జకాత్. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నవాడు? శ్రీశ్రీ, గురజాడ, సినారె, దాశరథి. కరెక్ట్ ఆన్సర్ గురజాడ. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఏ ఆకారంలో ఉంది? చతురస్రాకారం, త్రిభుజాకారం, వృత్తాకారం, వలయాకారం. కరెక్ట్ ఆన్సర్ వృత్తాకారం. పల్లె అందాలను బొమ్మల రూపంలో చిత్రించిన ప్రముఖ చిత్రకారుడు? కాపు రాజయ్య, అడవి బాపిరాజు, రాజా రవివర్మ, శీలా వీర్రాజు. కరెక్ట్ ఆన్సర్ కాపు రాజయ్య. ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు ఎవరు? మిద్దె రాములు, బసవం నాగన్న, ధూపం కొమరన్న, సత్తి బాపయ్య. కరెక్ట్ ఆన్సర్ మిద్దె రాములు. సుమతి శతకంలోని ఛందస్సు ఏది? ఆటవెలది, తేటగీతి, కందం, సీసం. కరెక్ట్ ఆన్సర్ కందం. హేమము అనగా ఏమి? వసంతం, జాబిల్లి, బంగారం, ఇంద్రధనస్సు. కరెక్ట్ ఆన్సర్ బంగారం. బాసర పుణ్యక్షేత్రం ఏ నదీ తీరంలో ఉంది? గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మంజీరా నది. కరెక్ట్ ఆన్సర్ గోదావరి. గోదావరి తెలంగాణలో 7 పాయలుగా ఎక్కడ చీలుతుంది? ధర్మపురి, బాదనకుర్తి, కందకుర్తి, కోరుట్ల. కరెక్ట్ ఆన్సర్ బాదనకుర్తి. సుమతి శతకాన్ని రాసిన వారు? బద్దెన, పోతన, శ్రీనాథుడు,
పాల్కురికి సోమనాథుడు. కరెక్ట్ ఆన్సర్ బద్దెన. థ్యాంక్ యూ. ప్లీజ్ subscribe my channel for more videos.